సద్వినియోగం చేసుకునే దానిగా వాడివిగా మనం ఉంటాం ప్రియులారా. కాబట్టి అటువంటి అవకాశము దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మార్పు చెందుతావని. నువ్వు ప్రభు యొక్క పోలికలో రూపంలో చేయబడ్డ నువ్వు ఆయన రూపంలోకి మారిపోవాలని, నీలో వ్యర్థమైనవి అనవసరమైనవి దేవునికి అయిష్టమైనవన్నీ తీసివేసుకొని నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఈ నూతన సంవత్సరం నీకు ఇచ్చాడు తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా. తెలియకపోతే తెలుసుకొని అలాగే అంటారులే అని నిర్లక్ష్యం మాత్రము వహించవద్దు. తెలుసుకొని నీ జీవితాన్ని మార్చుకో. దేవుడిచ్చిన తుది అవకాశము, తుది ఛాన్స్ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సూచనలన్నీ త్వరగా జరుగుతున్నాయి ప్రియులారా. కాబట్టి ఆయన భయంకరమైన ఉగ్రుడిగా రాకముందే మన జీవితాన్ని మార్చుకొని ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం అన్నప్పుడు మన జీవితాన్ని ఆయన పాదాలకి సమర్పించగలిగినప్పుడు మనం అందరం కూడా దేవుని రాకడ ఎత్తబడే వారంగా మనము ఉంటాం. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే నీ పట్ల మధ్య